ఇకపోతే నిన్న కొంత తెలంగాణ తల్లి గురించి కొంత చర్చ జరిగింది అధ్యక్ష. చర్చ జరిగినప్పుడు అమాత్యులు పొన్నం ప్రభాకర్ గారు మేము రూపాన్ని మార్చలేదు అన్నారు అధ్యక్ష. అన్యాయం అధ్యక్ష. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష, వీళ్ళు మార్చడం మాత్రమే కాదు, ఎందుకు మార్చినవో కొన్ని కారణాలు చెప్పారు అధ్యక్ష. ఆ కారణాలు ఇంకా గుండె రగిలించినాయి అధ్యక్ష. ఆ మాటలు కేసీఆర్ గారు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ఒంటి నిండా నగలతో దొరసానిలాగా ఉంది అని నిందించారు అధ్యక్ష. అంటే తెలంగాణ తల్లి విగ్రహానికి కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇంతకంటే అన్యాయం ఉంటుందా అధ్యక్ష? నగలు పెట్టుకుంటేనే పాపమా అధ్యక్ష? ఇవాళ మీరు గద్దర్ని ఒక ఆదర్శంగా అందరం భావిస్తున్నాం, మీరు కూడా తలకెత్తుకుంటున్నట్టుగా చెప్తున్నారు. నేను గద్దర్ అన్న పాటను కోట్ చేస్తున్నాను ఇక్కడ. గద్దర్ అన్న ఏం చెప్పారు? తెలంగాణ తల్లి ఎట్లుండాలని కోరుకున్నారు గద్దర్ అన్న. పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు జూడు, నా పరాయి సూపు జూడు, ముదిమాణిక్యం అమృతపాణి ముద్దు ముద్దు ముఖము చూడు, ముద్దు ముద్దు ముఖము చూడు, దేవుళ్లకు మారు రూపము నల్ల సరపు నునుపు చూడు, నల్ల సరపు నునుపు చూడు, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, ఎండి బంగారం దండిగా ఉన్నా. సాంస్కృతిక శాఖ మార్చుల వారు కొంచెం చెవి ఆలకించి వినాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎండి బంగారం దండిగా ఉన్నా, తెలంగాణ తల్లికి ఎండి బంగారం దండిగా ఉంది అని చెప్తున్నాడు. ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడ్చినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. మా వెంకన్న ఎవరి వెంకన్న ఆయన కూడా ఏం రాసిన అధ్యక్ష? తల్లి తెలంగాణమ తనువెల్లా మాగాణమా అన్నాడు. తనువెల్లా బీదరికమా అనలేదు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ తల్లి సంపద కలిగి ఉండాలి, మెడ నిండా నగలు కలిగి ఉండాలని కోరుకున్నాడు. బోడి మెడతో ఉండొద్దు, గొల్లున ఏడవద్దు అని కోరుకున్నాడు అధ్యక్ష. ఇక నేను రాసిన కూడా అదే రాసిన అధ్యక్ష. తరులత సహిత సాంద్రవనములు నీ గళమున మరకతమణి సరములు, తను వెళ్ళా ఖనిజ నిధుల కాంతులు, విజ్జుల్లత వెలిగించే దీప్తులు అని రాసుకున్నాం అధ్యక్ష. బీదరికం ఎప్పుడు ఆరాధనీయం కాదు అధ్యక్ష, అధిగమించాల్సినటువంటి దశ తప్ప అది ఇవాళ ఇంత పెద్ద చారిత్రక ప్రాసాదంలో ఉన్నామని గర్విస్తున్నాం కదా అధ్యక్ష. పూరి గుడిసెలో ఉంటామా? ఉండం కదా. దీనికి మనందరం కలిగితే తెలంగాణ రాజసానికి గుర్తు అని చెప్తున్నారు కదా. కానీ తెలంగాణ తల్లి మాత్రం అట్లా మన దేవతల రూపంలో ఉంది అధ్యక్ష. మన పోషవ తల్లి ఉన్నట్టు, మన మైసవ తల్లి ఉన్నట్టు, మన దుర్గవ తల్లి ఉన్నట్టు ఆ దేవతల రూపంలో ఉంటే కావాలన్న. ముఖ్యంగా అధ్యక్ష, మేము తెలంగాణ ఉద్యమం పొడుగునా మేము బతుకమ్మని కీర్తించాం అధ్యక్ష. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. సిద్ధారెడ్డి గారు రాసిన పాట, ఆయనకు సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అధ్యక్ష. ఇవాళ బతుకమ్మ పండుగ నా తెలంగాణ అని పాడుకుంటే తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సింది బతుకమ్మ అధ్యక్ష. తెలంగాణ సంస్కృతికి ఒక సమున్నతమైనటువంటి ప్రతీక. మీరు జొన్న పెట్టిననుకోండి అధ్యక్ష, జొన్న మహారాష్ట్రలో కూడా పండిస్తారు, జొన్న కర్ణాటకలో కూడా పండిస్తారు. కానీ తెలంగాణకే స్పెసిఫిక్ నిర్దిష్టమైన ప్రతీక అంటే బతుకమ్మ అధ్యక్ష. బతుకమ్మని ఎందుకు తీసేశారు అధ్యక్ష? ఇప్పటివరకు ఎవరు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. బతుకమ్మ అక్కడ ఆడరు, ఇక్కడ ఆడరు, అది ఆ కులం పండుగ కాదు, ఈ కులం పండుగ కాదు అని మాట్లాడతారు అధ్యక్ష. శ్రామిక కులాల పండుగ అధ్యక్ష, దాంట్లో కూడా ఉంటుంది అధ్యక్ష. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. గజ్జల ఒడ్డాణం అన్నారు అధ్యక్ష. ఆ తెలంగాణ వాళ్ళు గజ్జల ఒడ్డాణాన్ని పాడుకుంటున్నారు అధ్యక్ష. కానీ తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఉండదు. ఇది ఎక్కడి భావదారిద్ర్యం అక్క? ఈ భావదారిద్ర్యంతో అనవసరంగా ఉద్యమ గర్భంలోంచి వచ్చినటువంటి ఒక ప్రతీకను పక్కన పెట్టి కావాలన్న నా కడుపుబ్బరంతో ఒక ప్రతీకను ముందుకు తీసుకొచ్చి ఒక దుగ్ధలోంచి, ఒక అసూయలోంచి, ఒక కక్షలోంచి తీసుకొస్తే